హాయ్ రీఎంట్రీ ఏందన్నా ఏం పడుతున్నాను రీఎంట్రీ అయితే కష్టం అని చెప్పుకోవచ్చు అన్న అన్న కాదన్నా తనకు లీస్ట్ ఓటింగ్ పడ్డది జెన్యున్గా అయితే తను వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఓటింగ్ చెప్పాడు బిగ్ బాస్లో, కానీ లాస్ట్ టైం చెప్పిండేమంట. సో ఈ నబీల్కి నిఖిల్కి మా నాగమణి కట్టు ఓట్లు పడ్డాయి. సో ఆదిత్య ఓంకి ఓట్లు పడలేదు, అనిపిస్తుంది బయటికి వెళ్ళిపోయినది తనే చెప్పిండు. మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటే ప్రజలు ఒప్పుకోరు కానీ అవును కదా, అది ఫేక్ ఓటింగ్ అంటారు, ఫేక్ అంటారు. కాబట్టి మేబీ తీసుకుపోవచ్చు ఫీలింగ్ అనేది. సో నాకు అనిపించింది కొద్దిగా పాపం ఏజ్లో పెద్దోడు 45-46 ఏజ్ ఉంది పాపం. మా మధ్యరాత్రిలో పంపించాడు, కొద్దిగా హట్ అయినా నేను కూడా. అండ్ గురించి వెతికినా వాళ్ళ ఫాదర్ మంచి ఒక గవర్నమెంట్ జాబ్ అంట, ఐఏఎస్ ఆఫీసర్ అంట. వాళ్ళ మదర్ మన రాజకీయ నాయక పార్టీలో ఉందంట, ఒక రాజకీయ పార్టీలో ఉందంట. పాపం తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకుంటే ఆయన. సో అట్లాంటి వ్యక్తి నిజంగా బాగుండే, కానీ ఐ లవ్ యూ అనుకుంటే తను నిజం బయటికి వెళ్ళిపోయాడు, కొద్దిగా హట్ అయినా. సో ఎనీవే అయినా తనైతే గేమ్ కొద్దిగా అటు ఇటు పడుతూ ఆడిండు. కానీ ఈరోజు అన్న ప్రోమో చూసిన ఇందాక. సో తన బిగ్ బాస్కి ఎంట్రీ ఆయనే మన సీత అంటదంట. సీత ఇట్లా అంటది ఏమంటే అన్న స్క్రీన్లో చాలా బాగున్నావు అని అంటే, నువ్వు నన్ను దుబ్బుకుంటే నీ స్క్రీన్లో కూడా అనిపించుకుంటే లోపల ఉంటుంటే కదా సీత అని అన్నాడు. అది చాలా కామెంట్ వచ్చింది. ఒక మంచి బూస్టింగ్ పాయింట్ ఏంటంటే నబీల్కి ఒక మాట అన్నాడు, నబీల్ నువ్వు గేమ్ గెలిస్తే నేను గెలిచినట్లే అన్నాడు. నిజంగా అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ కనిపించింది అన్న. కొన్ని దగ్గర అసలు ఏంది అసలు నా ఆదిత్య ఓం నబీల్ని సపోర్ట్ చేస్తారని ఫీలింగ్ వచ్చింది. కానీ దీని ద్వారా వద్ద గుడ్ ఫ్రెండ్స్ అని క్లియర్ కట్ అర్థమైంది. సో లాస్ట్ ఒక పాయింట్ అర్థం ఏంటన్నా, నాగార్జున అన్నమాట. సో ఆదిత్య ఓం వెళ్ళిపోయారా మీరు అందరూ అనుకున్నారు కదా. సో ఆయన ఎక్కడ కట్ చేశారు. సో మళ్ళీ ఆదిత్య మరి రీఎంట్రీ ఇస్తాడా మరి ఏందో అర్థం కాలేదు. సో నాకు అనిపించిందన్న ఇప్పుడు ఒక తుఫాన్ అయితే రాబోతున్నాను అవునాను కదా. వైల్డ్ కార్డ్ ఎండ్స్లో ఒక 8 మంది రాబోతున్నారు. సో మన చాలా పేర్లు ఇప్పిస్తారు, గంగవ్వ, మహబూబ్, మన హారిక, మన తేజ, వీళ్ళు చాలా మంది రాబోతున్నారు. ఒక పెద్ద తుఫాన్ అవునాను కదా. పాత వాళ్ళు ఎందుకు పట్టుకొస్తున్నారు మళ్ళీ అని అంటున్నారు చాలా మంది, ఏమంటారు అన్న? అవునాను కదా ఇస్తారు. బిగ్ బాస్ టైటిల్ ఏందన్నా, ఒక్కసారి కామెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. వన్స్ ఒకసారి మన శేఖర్ బాస్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకి ఎంటర్టైన్మెంట్ లేదు. అసలు ఒక్క దగ్గర ఉండి నేను నవ్వుకున్న విషయం లేదు. ఒక్క నబీల్ ఎంటర్టైన్మెంట్ చేసిన తప్ప ఎక్కడ కూడా నేను నవ్వలేదు. సో నిజంగా ముక్కు అవినాష్ రావడం కానీ వాళ్ళు కానీ, సో మన హారిక రావడం కానీ, వీళ్ళు రావడం కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఉద్దేశంతో. ఇంకోటి అన్న అసలు ఓటింగ్ కూడా అసలు అంత మిస్మరేజింగ్ లేదన్న. అప్పుడు లక్షల్లో ఓటింగ్ పడుతుంది, ఇప్పుడు జస్ట్ వేలలోనే పడుతుంది ఓటింగ్. సో వీళ్ళు రావడం లేదంటే వీళ్ళు వాళ్ళ కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు అన్నాను కాదన్నా, మీరు చూస్తే ఇంతకుముందు మన సింపతి స్టార్ నాగమణి కాడు ఉన్నాడు. సో మీరు సింపల్ స్టార్కే ఓట్లు వేస్తున్నారు, అందుకని పెద్ద సింపల్ స్టార్ మన గంగవ్వ రాబోతుంది. ఒక్కసారి గంగవ్వ బిగ్ బాస్ అడుగు పెడితే సింపల్ స్టార్ కాదు, ఏ స్టార్ పనికిరాడు. తను వస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను చూడన్నా, తను ఎప్పుడో ఒకసారి బిగ్ బాస్కి వస్తేనే టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. తను మధ్యలో వెళ్ళిపోయింది కొన్ని కారణాల వల్ల. కానీ తను ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ కంటిన్యూ అయితే మాత్రం చాలా మంచి ఓటింగ్ పడబోతుంది నమ్మకం ఉంది. తను కానీ కుమార్ ఆంటీ కానీ అనుకున్నా కానీ ఎనీవే గంగవ్వ అయితే రావడం వస్తుంది. తన ఏవి కూడా బాగా సిద్ధమైందంటే ఇన్ఫర్మేషన్ ఉంది. తనది టేస్ట్ అయితే మీతో అందరూ డ్యాన్స్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎనీవే అయితే ఈసారి ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. సో ఈ తుఫాన్ రావడం వల్ల 100% ఈ కంటెస్టెంట్లకు కొద్దిగా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. మీరు చూడండి, నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఓటింగ్ పడుతుంది అన్న వీళ్ళకి, ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫ్యాన్ బేస్ వస్తుంది. సో వీళ్ళు రావడం వల్ల కొద్దిగా ఇఫెక్ట్ అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. గంగా వచ్చినా కూడా గేమ్స్ ఏం ఆడదు, దాని వల్ల ఉపయోగం ఏముంటుంది? గేమ్స్ ఆడకపోవచ్చు కానీ నువ్వు అన్నాను కదా, బిగ్ బాస్ ఏం కావాలన్నా టీఆర్పీ కావాలి. సో గంగా వచ్చి 2 వారాలుగా కూడా ఎక్కడికో లేచిపోతుంది. లాస్ట్ నేను అనుకుంటున్నా 100% ఓటింగ్ పరంగా అయితే ఆదిత్యం బయటికి పోవాలి. సో మళ్ళీ ఆదిత్యం లోపు పెడితే మాత్రం అది బిగ్ బాస్ మరి ఏం చేస్తూ అర్థం కదా. తనే చెప్పిండు రిలీజ్ ఓటింగ్ అంటే తనే చెప్పిండు. సో తనం కాకుండా మళ్ళీ 9 పంపిస్తే మాత్రం అది కూడా ఫేక్ అని చెప్పుకోవచ్చు. సో నువ్వు చెప్పిన వీళ్ళు వైట్ వచ్చిన వెంటనే ఒక 1 వీక్ ఉంచుకుంటారన్న. సో వాళ్ళకి నామినేషన్ రానికపోవటాలు కానీ వచ్చినా కూడా సేఫ్ చేయాలనుకుంటారు. అంతే పాపం వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ వచ్చి 1 వీక్ కూడా ఉండాలి కదా. సో వాళ్ళు వచ్చిన తెచ్చి లాభం ఏముంది? సో ఇప్పుడు ఆదిత్యం పంపిస్తారు, నిన్న పంపించారు ఆదిత్యంని మిడ్ వీక్ ఎలిమినేషన్లో, రేపు 9 పంపిస్తే సో వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళని టేస్ట్ చేసి అవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు వచ్చి లాభం ఏంది? 100% మేబీ ఈ రోజు ఆదిత్యం పంపించి నెక్స్ట్ వీక్ 9 పంపించి ఒక 1 వీక్ తర్వాత ఈ వైల్డ్ కార్డ్లను అటాక్ చేస్తారని నాకు నమ్మకం.